పురుషోత్తం రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ప్రభుత్వం సీజ్ చేసిన పరిస్థితి. పోలీసులు సీజ్ చేసి నెల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆ కార్ ఇప్పటికీ ఉంది. సో ఈ సింగయ్య మృతికి అనేక కారణాలు చెప్తున్నారు. సో అది వేరే విషయం, అది పక్కన పెడితే ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీలో ఉన్నారు. 2 మాజీ ముఖ్యమంత్రి, హై ప్రొఫైల్ పర్సనాలిటీ, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఆఫ్ను సొంతాన్ని కొనుక్కున్నాడు. కోర్టులో కూడా ఈ డిస్కషన్ ఉంది, ఆయన కొనుక్కునేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ కారులో జరిగిందని, సహజంగా ఏ యాక్సిడెంట్ జరిగినా ఆ కారుని పోలీసులు సీజ్ చేస్తారు, ఆ రైట్ పోలీసులకు ఉంది. అయితే ఇక్కడ పోలీసులు సమాధానం చెప్పాల్సింది ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారు దేనికి వాడతారు? సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకోవడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆ కారే యాక్సిడెంట్ జరిగిందని కేసు నమోదైనప్పుడు దాన్ని సీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు ఆయన బయట పోవాలి, మామూలుగా మన కారు అనుకోండి, ఇంకో కారులో పోతాం లేదా స్కూటర్లో పోతాం. ఆయన హై ప్రొఫైల్ ఉండడంతో పాటు భద్రతా సమస్య ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి. ఆ కారు తీసుకున్నప్పుడు ఆ సౌకర్యం ప్రభుత్వం ఆల్టర్నేటివ్ కనిపించాలి. ఇప్పుడు ఆయన బయట పోవాలంటే సాధారణ కారులో పోలేడు, ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి. కాబట్టి ఈ ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలి. మీరు ఆల్టర్నేటివ్ చేసుకొని ఆ కారు సీజ్ చేయొచ్చు. సీజ్ చేయడాన్ని నేను తప్పట్ను, ఎందుకంటే ఆ కారు మీదనే కేసు పెట్టినప్పుడు ఆ కారు సీజ్ చేస్తారు. కానీ సీజ్ చేసిన తర్వాత ఆయన ఆల్టర్నేటివ్ ఏంటి? ఖచ్చితంగా అదే తరహా కారు ఇవ్వాలి కదా సౌకర్యం, ఎందుకంటే ఆయన బయట వెళ్ళాలి, పొలిటీషియను, భద్రతా సమస్యలు ఉన్న వ్యక్తి కాబట్టి దీనికి సమాధానం ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకుంటే అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, కానీ ఇప్పుడు సింగయ్య చుట్టే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి. సింగయ్య ఎలా చనిపోయారు? చంపేశారా లేకపోతే కారు కింద ఎవరైనా నెట్టారా అనేది అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో ఒక అనలిస్ట్ గా మీరేం చెప్తారు సార్ ఈ రాజకీయాన్ని చూసి? దురదృష్టవశాత్తు సింగయ్య అన్న వ్యక్తి ఆ ర్యాలీలో చనిపోయినారు. అదే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఆ కారుకి జగన్ గారి కింద చనిపోయాడని ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ కేసు పెట్టింది, ఐటుగా జగన్ గారిని చేసింది. తెలుగు వైసీపీ ఏమంటుందంటే పేక్ అంటుంది, తప్పుడు ప్రచారం అంటుంది. ఈ విషయం ఫోరెన్సిక్ కానీ పోలీసులు వాళ్ళు తేల్చాలి, అది నిజాలు అన్నది. లేదా సింగయ్యని అరెస్ట్ చనిపోయాడు కాబట్టి ఆయన పోస్ట్ మార్టం జరిగి ఉంటుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కారు ఎక్కితే చనిపోయినాడా లేదా కొట్టేస్తే చనిపోయాడా ఏంటి అనేది ఆ రిపోర్ట్ లో వస్తుంది, అది తేల్చనివ్వండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తి అనుకుందాం, కారులో పోతా ఉంటే కారు యాక్సిడెంట్ కి జగన్ గారు ఎట్ట కారణం అవుతాడు అనేది ఒక ప్రశ్న వస్తుంది. డ్రైవర్ సంబంధించిన ఇష్యూ కదా. అదే సందర్భంలో ఇక్కడ జగన్మోహన్ గారు VVIP, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత కొనసాగుతుంది. ఇప్పుడు Z+ కేటగిరీ కొనసాగినప్పుడు ఒక హై లెవెల్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు కారు కింద పడ్డారని నిజం అనుకుంటే, కారు కింద పడ్డారంటే తోసుకొచ్చినట్టే. తోసుకొచ్చాడా, దూరాడా, నెట్టేశారా మనకు తెలియదు, విచారణ తేలుతుంది. ఆ పరిస్థితి రావాలంటే ఆ రోప్ పార్టీ ఏమైంది? సహజంగా హై ప్రొఫైల్ కేసులో రోప్ పార్టీ ఉంటుంది, ఎందుకంటే పైన పడకూడదు కదా. ఇప్పుడు ఆయన కింద పడ్డాడు, ఆయన ప్రాణానికి వచ్చింది. అదే ఏదైనా దొందకుడు వచ్చేసి నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళిపోయింటే కిందకు వచ్చేసి ఆడిగడ పోగలడు కదా, థ్రెట్ కదా. అంటే ఇంతవరకు వచ్చేసారంటే రోప్ పార్టీ ఉందా, ఉంటే బలహీనంగా ఉందా, సగిన సంఖ్యలో లేదా అనేది విమర్శ వస్తుంది. కాబట్టి వీరన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి VVIP వెళ్ళినప్పుడు ఆయన ఏ రూట్ లో వెళ్తున్నాడో, ఎక్కడ వెళ్తున్నాడో అనేది ముందు రక్షక వాహనం, పోలీసులు, రోప్ పార్టీ చూసుకుంటారు. అవసరం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలనుకున్నప్పుడు బయటికి రాకూడదని అక్కడ పోలీసులు చెప్తే రాకూడదు, ఎంత VVIPనా, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి. కాబట్టి ఇదేమి సంబంధం లేకుండా సరాసరి పోయి ఆయన పైన A2 పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కోర్టులో కాంప్లికేషన్ అవుతుంది. ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతను గవర్నమెంట్ లైట్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కాబట్టి, మాజీ సీఎం కాబట్టి, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తారు కాబట్టి ఈ యొక్క భద్రతను పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకు తగ్గించారు? ఎందుకు Z+ కేటగిరీ అసలు లేదు అంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రతల విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు Z+ కేటగిరీ కావాలి, నాకు థ్రెట్ ఉంది, ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. బయట హోంమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఆయన ఎమ్మెల్యే మాత్రమే, గతంలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కాక ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, జస్ట్ లైక్ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన 1+1 గన్మెన్ సరిపోతుంది, కాకపోతే మేము మంచి ఉద్దేశంతో ఆయనకి మంచి సెక్యూరిటీ ఇస్తున్నాం అంటారు. కానీ అదే హోంశాఖ కోర్టులో ఏం చెప్తుంది? ఆయనకి Z+ హోదా స్థాయి భద్రత కల్పిస్తున్నాం అంటారు. హోంమంత్రి గారు బయట మాట్లాడిన విషయాలు లోపల చెప్పొచ్చు కదా కోర్టుకు కూడా. ఆయన Z+ అడిగారండి, అవసరం లేదు, ఎందుకంటే ఆయన జస్ట్ ఎమ్మెల్యేనే, కానీ ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పి కోర్టులో ఎందుకు చెప్పరు? కోర్టులో మాత్రం Z+ హోదా కొనసాగుతుంది అంటారు.
తగిన భద్రత అంటారు. ఇక్కడే డొల్లతనం ఉంది కదా, బయట ఎందుకు చెప్పడం ఏంటి, బయట లోపల ఒకటి చేయడం ఏంటి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా సరే భద్రత ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యేనా మాజీ ముఖ్యమంత్రి ఇవి ఉండవు. ప్రధానమైంది ఒక వ్యక్తికి లేదా ఒక పౌరుడికి ఎంత భద్రత కావాలి, ఎలాంటి థ్రెట్ ఉంది, ఎలాంటి థ్రెట్కి ఎలాంటి భద్రత కావాలి, ఇది మాట్లాడుకోవాలి. ఉదాహరణకు మా జిల్లాలో రామచంద్ర యాదవ్ గారు ఎలాంటి ప్రోటోకాల్ లేదు, ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఆయన అధ్యక్షుడు ఉన్నాడు, కానీ ఆయనకు వై కేటగిరీ భద్రత కొనసాగుతోంది. ఆయన థ్రెట్ ఉందని భావించాడు, కేంద్ర హోంశాఖ పెట్టారు, హోంశాఖ పరిశీలించి ఆయనకి వై కేటగిరీ ఇచ్చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటి, ఎమ్మెల్యేనా ఎంపీనా ఇది కాదు, ఆ వ్యక్తికి ఉన్న థ్రెట్ ఏంటి, ఏ రూపంలో ఉందో దానికి తగిన భద్రత కలిగించాలి, పౌరుడికి కూడా కల్పించాలి, నాట్ ఓన్లీ ప్రోటోకాల్. జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా మాజీ ముఖ్యమంత్రి, థ్రెట్ ఉన్న వ్యక్తి, ఒక 40% ప్రజలకు ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అభిమానులు ఉన్నారు, ఎమోషనల్ గా ఆయన అంటే వ్యతిరేకించే శత్రువులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తికి థ్రెట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ రోజుల్లో చూసినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అయితే బాగలేదు, కోర్టులో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వీలైన త్వరగా ముగించేసి ఆయనకి ఎంత థ్రెట్ ఉందో ఏ రూపంలో ఉందో దానికి తగిన భద్రత కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఏపీలో టిట్ ఫర్ టాట్ నడుస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గిల్లితే వీళ్ళు గిచ్చినట్టు చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకనంటే గత వైసీపీ ప్రభుత్వం వీళ్ళకు అప్పట్లో వీళ్ళు ఎక్కడ పర్యటించినా కూడా వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు సెక్యూరిటీ ఇస్తలేరా అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది, అది రాజ్యాంగబద్ధం కరెక్ట్ కాదు, చట్టబద్ధం కరెక్ట్ కాదు, కానీ రాజకీయాల్లో ఉంటుంది. ఇది రాను రాను పెరుగుతా ఉంది, ఇది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన ఇంత గందరగోళం, ఇంత చర్చ అవసరం లేదు. ఆయనకు భద్రత అవసరం, ఇవ్వాలి. రాజకీయాల్లో కూడా నువ్వు ఇట్లంటే నేను ఎట్లా అంటాను, నువ్వు ఆ రోజు ఈ రోజు చేసావంటే అది పతనానికి దారితీస్తుంది. ఇలాంటిది ప్రతిపక్షానికి కొంచెం అసౌకర్యం కలిగిస్తుంది, అంటే ఇబ్బంది కలిగిస్తుంది. కానీ అధికార పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. మీరు ఎప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు అట్టన్నారు కాబట్టి మేము ఇట్లా చేసినామనే పద్ధతిలో మీరు అనకపోయినా చేసినా ప్రజలు అటు అర్థం చేసుకుంటే అది ప్రభుత్వానికి నష్టం రాజకీయంగా. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి కొంత అసౌకర్యం కలిగిస్తుంది, కొంచెం పర్యటనలో అవన్నీ ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఈ రెండు చూసుకోవాలి. ప్రతిపక్షం అసౌకర్యాన్ని ఫేస్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మొండిగటం ఖచ్చితంగా నిలబడతాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం గతంలో అనే పేరుతో కానీ ఏదైనా రాజకీయం చేస్తే అది అల్టిమేట్ గా జగన్ గారికి అసౌకర్యం, ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. కానీ ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో రాజకీయ కోణంలో ఆలోచించినా, టిట్ ఫర్ టాట్ ఆలోచించినా, మీరు ఆలోచించకపోయినా మీ చర్యల ద్వారా ప్రజలు అనుకున్నా అల్టిమేట్ గా ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం వస్తుంది. అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.